గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించి సామాన్య వడ్డీ, బారు వడ్డీ, సాధారణ వడ్డీకి సంబంధించి మరో లెక్కను చేద్దాం. సంవత్సరానికి ఎంత శాతం సామాన్య వడ్డీకి నిర్దిష్ట సొమ్ము 16 సంవత్సరాలలో రెట్టింపు అవుతుంది? At what rate of simple interest per annum will certain amount become double in 16 years? అంటే కొంత సొమ్ము లేకపోతే డబ్బు ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి మనం ఇస్తే అది 16 సంవత్సరాల్లో రెట్టింపు, దాన్నే 2 రెట్లు లేకపోతే డబల్, అంటే రెట్టింపు అంటే 2 రెట్లు డబల్ అవుతుందని అన్నాడు. ఇప్పుడు చూద్దాం ఆన్సర్లు ఏమి ఇచ్చాడో చూద్దాం. ఏ 10%, బి 6.1/4%, సి 8%, డి 16%. ఇక్కడ మనకి అసలు అనేది తెలిసిపోతే అది 16 సంవత్సరాల్లో రెట్టింపు అవుతుంది అనమాట. మన ఇక్కడ ఈ వేరియబుల్స్ ఎక్స్ కానీ వై కానీ అనుకోకుండా మనం అసలుని 100 రూపీస్ అనుకుందాం, 100 రూపాయలు అనుకుందాం. మనం ఇచ్చిన సొమ్ము ఎవరికైనా ఇచ్చిన సొమ్ము 100 రూపాయలు అనుకుందాం. ఇప్పుడు కాలం టీ 16 సంవత్సరాలు ఇచ్చాడు. 16 సంవత్సరాలు ఇచ్చాడు. చూడండి, 16 మనం ఇచ్చిన సొమ్ము 16 సంవత్సరాల్లో రెట్టింపు అయింది. అంటే ఎంత అయింది? 200 రూపాయలు అయింది. మనం 100 రూపాయలు ఇచ్చాము. 100 రూపాయలు ఇస్తే ఎంత అవుతుందమ్మా? 16 సంవత్సరాల తర్వాత 200 అవుతుంది. సో నిర్దిష్ట సొమ్ము 16 సంవత్సరాల్లో రెట్టింపు అయ్యింది కనుక మొత్తం ఏ టోటల్ అక్యుములేటెడ్ అమౌంట్ ఈక్వల్ టు 200 రూపాయలు అవుతుంది. మనం ఇచ్చింది 100, టోటల్ అయ్యింది మొత్తం అయ్యింది 200. అంటే ఎంత పెరిగింది? 100 పెరిగింది. ఆ 100ని ఏమంటాం మనము? ఇంట్రెస్ట్ అంటాం, వడ్డీ 100 రూపాయలు. ఓకే, మనకిక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ తెలిసింది, టైం తెలిసింది, తర్వాత ఇంకా ఇంట్రెస్ట్ కూడా మనకు తెలిసింది. ఇప్పుడు మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెర్ యానం, సంవత్సరానికి ఏ వడ్డీ రేటుని ఇస్తే ఇలాగ అయ్యింది. సో ఇప్పుడు ఆర్ అనేది కనుక్కోవాలి. ఆర్ ఈక్వల్ టు 100 into I by P into T, that equal to 100 into 100 rupees interest and principal amount 100 rupees and year 16 years. ఓకే, ఇప్పుడు ఈ 100 రూపీస్కి మనం సింప్లిఫికేషన్ క్యాన్సిలేషన్ చేస్తే మనకి ఇంకా ఈక్వల్ 100/16 మిగిలింది. ఓకేనా? ఇప్పుడు మనం డివిజన్ చేద్దాం. 100, సో 16 6 96, అంటే 16 96, ఇంకా రిమైనింగ్ 4 ఉంటుంది. సో దీన్ని ఎలా రాయొచ్చు మనం? ఈక్వల్ 6 and 4/16. ఇప్పుడు సింప్లిఫికేషన్ చేద్దాం, క్యాన్సిలేషన్ మెథడ్. 4 4 16, 4 1 4. అర్థమైందా? 4 4 16, 4 1 4. దీన్నే 6 and 1/4 పర్సెంటేజ్ అనమాట. అంటే 6 and 1/4% నీవు కొంత అమౌంట్ని ఇస్తే, ఎవరైనా వ్యక్తికి ఇస్తే, అది 16 సంవత్సరాల్లో
రెట్టింపు అవుతుంది. ఓకే, అర్థమైంది కదమ్మా? థ్యాంక్ యూ. సో ఆన్సర్ అనేది బి అవుతుంది అనమాట.